2026 మే 4న యుఎస్ఎస్ అబ్రహం లింకన్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ అరేబియన్ సముద్రంలో స్టేషన్లో ఉంది. గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్లు విడిపూయి పట్రోల్ చేస్తున్నారు. ఆకాశంలో విమానాలు తిరుగుతున్నాయి. సుమారు 15,000 అమెరికన్ సైనికులు ప్రాజెక్ట్ ఫ్రీడమ్ మొదటి కన్వాయ్ ఎస్కాట్లను నిర్వహిస్తున్నారు. ఈ మిషన్ ఇప్పుడు యాక్టివ్గా ఉంది. ఈ సముద్ర మార్గం చాలా వేడెక్కింది. ఎవరి మాట నమ్మాలో తెలియని పరిస్థితి. కానీ మొదటి కాల్పులు ఇప్పటికే జరిగాయని అంటున్నారు. ఇరానియన్ స్టేట్ మీడియా ఈ ఉదయం ఇదే చెబుతోంది. యుఎస్ఎస్ అబ్రహం లింకన్పై 2 మిసైళ్లు దాడి చేశాయని. హార్ముస్ స్ట్రైట్ దక్షిణ ప్రవేశద్వారంలో లింకన్ నౌక ఉంది. వారు ఎంతసార్లు ఆగాలని హెచ్చరించినా ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్లలో AK-47లు పట్టుకున్నవారు ఆగలేదు. అయితే ఇరాన్ నిజంగా బాలిస్టిక్ మిసైళ్లు లాంచ్ చేసిందనే రిపోర్ట్లు వస్తున్నాయి. IRGCకి సంబంధించిన ఫార్స్ న్యూస్ ఈ విషయాన్ని పెద్దగా ప్రచారం చేసింది. కొద్దిసేపట్లోనే ఇతర మీడియా ప్లాట్ఫామ్లు కూడా దీనిని విస్తరించాయి. ఈ మొత్తం ప్రచారం ఒక వేగవంతమైన ప్రొపగాండా యంత్రంలా పనిచేస్తోంది. పూర్తిగా మ్యాక్స్ స్పీడ్లో నడుస్తోంది. మాజీ IRGC కమాండర్ మరియు సుప్రీం లీడర్ సలహాదారు మొహసిన్ రజాయి అమెరికన్ ఫోర్సెస్ హార్ముస్ స్ట్రైట్లో క్యారియర్లు మరియు సైనికులతో కూడిన ఒక పెద్ద సమాధిని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆయన అమెరికాను దోపిడీ దేశంగా విమర్శించారు. అలాగే IRGC అమెరికాకు 30 రోజుల గడువిచ్చింది. నావికా బ్లాక్డౌన్ను ముగించాలని, లేదంటే హార్ముజ్ను అమెరికన్ యుద్ధనౌకలకు ప్రమాదకర ప్రాంతంగా మార్చేస్తామని చెప్పారు. ఇది ఇరాన్ వైపు కథ. కాని అమెరికా మాత్రం పూర్తిగా విరుద్ధంగా స్పందించింది. సెంట్కామ్ ప్రకారం ఇరాన్ చేసిన ఆరోపణలు పూర్తిగా అసత్యం. యుఎస్ఎస్ అబ్రహం లింకన్పై ఎలాంటి మిస్సైల్ హిట్ జరగలేదు. మిస్సైళ్లు దగ్గరికి కూడా రాలేదు. ఈ నౌక తన ఆపరేషన్స్ కొనసాగిస్తూ విమానాలను లాంచ్ చేస్తూనే ఉంది. అమెరికా ప్రకారం ఈ చర్యలు ప్రాంతంలో నావిగేషన్ స్వేచ్ఛను కాపాడటానికి మరియు ఇరాన్ నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కొనటానికి అవసరమైనవి. ఈ సమయంలో F-18E, F-18F ఫైటర్ జెట్స్ నిరంతరం డెక్ నుంచి ఎగురుతున్నాయి. A-18G గ్రౌలర్ అనే ఎలక్ట్రానిక్ అటాక్ విమానం కూడా కీలక పాత్ర పోషిస్తోంది. ఇది శత్రు రాడార్ సిగ్నల్స్ను గుర్తించి వాటిని స్పూఫ్ చేయగలదు. మిస్సైల్ లాంచ్ లొకేషన్స్ను ట్రాక్ చేసి తర్వాత F-35, A-10, F-15E వంటి విమానాలతో ఫాలోఅప్ స్ట్రైక్స్ చేయగల సామర్థ్యముంది. ఇక్కడ మీడియా పాత్ర కూడా చాలా ముఖ్యంగా మారింది. కొన్ని మీడియా సంస్థలు IRGC చెప్పినదాన్ని పునరావృతం చేస్తుంటే మరికొన్ని అమెరికా వర్షన్ను ప్రచారం చేస్తున్నాయి. అందువల్ల ఇది కేవలం యుద్ధం మాత్రమే కాదు, ఒక భారీ ఇన్ఫర్మేషన్ వార్గా మారింది. నిజమేది, ప్రొపగండా ఏది అనేది అర్థం చేసుకోవడం కష్టమవుతోంది. ఇదే సమయంలో ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అధికారికంగా ప్రారంభమైంది. హార్ముజ్ స్ట్రెయిట్లో చిక్కుకున్న వాణిజ్య నౌకలకు రక్షణ ఇవ్వడం దీని ముఖ్య లక్ష్యం. ప్రపంచంలో పెద్ద భాగం ఆయిల్ సరఫరా ఈ మార్గం ద్వారా జరుగుతుంది. ఇంధనం, ఎరువులు వంటి ముఖ్య వనరులు కూడా ఇదే రూట్ ద్వారా వెళ్తాయి. అందుకే ఈ ప్రాంతం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు కీలకం. ఈ మిషన్లో అమెరికా భారీ స్థాయిలో సైనిక శక్తిని వినియోగిస్తోంది. గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్లు, 100కు పైగా ఎయిర్ క్రాఫ్ట్లు, మల్టీప్లాట్ఫామ్ యుద్ధ వ్యవస్థలు మరియు 15,000 సైనికులు ఇందులో భాగంగా ఉన్నారు. ఈ స్థాయి మోహరింపు పరిస్థితి ఎంత తీవ్రమైందో చూపిస్తోంది. ఇరాన్ యుద్ధ విధానం అసమానంగా ఉంటుంది. వారు నేరుగా అమెరికా నేవీతో పోటీపడలేరు. అందుకే ఫాస్ట్ అటాక్ బోట్లు, సముద్ర మైన్లు, యాంటీషిప్ మిసైళ్లు వంటి పద్ధతులను ఉపయోగిస్తారు. ఇది చిన్నదైనా ప్రమాదకరమైన వ్యూహం. ఇరాన్ వద్ద C-802 వంటి క్రూయిజ్ మిసైళ్లు, సముద్రదాడుల కోసం మార్చిన బాలిస్టిక్ మిసైళ్లు, HY-2 తీరరక్షణ వ్యవస్థలు ఉన్నాయి. వీటిని మొబైల్ లాంచర్ల నుంచి, తీర ప్రాంతాల నుంచి లేదా చిన్న నౌకల నుంచి ఒకేసారి ప్రయోగించవచ్చు. ఇది సముద్ర మార్గాన్ని చాలా ప్రమాదకరంగా మారుస్తోంది. దానికి ప్రతిస్పందనగా అమెరికా అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తోంది. ఏజిస్ కాంబాట్ సిస్టమ్ ఒకేసారి 100 టార్గెట్లను ట్రాక్ చేయగలదు. F-35 డ్రోన్లు, రాడార్ నెట్వర్క్లు కలిసి పనిచేస్తాయి. ఏ మిసైల్ ఎక్కడి నుంచి వస్తుందో వెంటనే గుర్తించి అడ్డుకుంటాయి. A-18G గ్రౌలర్ వంటి ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ప్లేన్ రాడార్ సిస్టంలను డిస్రప్ట్ చేస్తుంది. RQ-4 గ్లోబల్ హాక్ డ్రోన్లు ISR అంటే ఇంటెలిజెన్స్, సర్వేలెన్స్ మరియు రికానెసెన్స్ మిషన్లు నిర్వహిస్తాయి. ఈ మొత్తం సిస్టమ్ ఒక కిల్ చైన్లా పనిచేస్తుంది. డిటెక్ట్ చేయడం, ట్రాక్ చేయడం, టార్గెట్ చేయడం, అటాక్ చేయడం. హార్ముజ్ ప్రాంతంలో ఇప్పుడు పరిస్థితి చాలా టెన్షన్గా ఉంది. ఇరాన్ చిన్నదాడులు చేస్తోంది. అమెరికా పెద్దస్థాయి ప్రతిస్పందనకు సిద్ధంగా ఉంది. ఈ రెండు మధ్య చిన్న తప్పు జరిగినా అది పెద్ద యుద్ధంగా మారే అవకాశముంది. ఇది కేవలం 2 దేశాల మధ్య సమస్య కాదు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఆయిల్ మార్కెట్, అంతర్జాతీయ సంబంధాలపై ప్రభావం చూపే అంశం.
యూరప్, యూకే వంటి దేశాలు కూడా ఈ పరిస్థితిని దగ్గరగా గమనిస్తున్నాయి. ఆయిల్ ధరలు, ట్రేడ్ మార్గాలు, రాజకీయ ఒత్తిడులు ఇవన్నీ ఈ సంఘటనతో ముడిపడి ఉన్నాయి. ఇంకా ఒక ముఖ్య విషయం, ఇది కేవలం మిలిటరీ గేమ్ కాదు, ఇదొక స్ట్రాటజిక్ చెస్ గేమ్ లాంటిది. ప్రతి అడుగు లెక్కచేసి వేయబడుతోంది. డిప్లొమసీ, ఆర్థిక ప్రయోజనాలు, రాజకీయ ఒత్తిడులు అన్నీ ఇందులో భాగం. ఇప్పుడు పరిస్థితి ఒక కీలక దశలో ఉంది. ఒకవైపు టెన్షన్ పెరుగుతోంది, మరోవైపు చర్చలకు అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఎవ్వరూ వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఇప్పుడు అసలు ప్రశ్న, ఇది పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తుందా, లేక ఇది కేవలం ఒత్తిడి రాజకీయాలా? నీ అభిప్రాయమేమిటి? కామెంట్స్లో తప్పకుండా చెప్పు. మరిన్నిలాంటి వీడియోలు చూడాలంటే లైక్ చెయ్యి, షేర్ చెయ్యి, ఛానల్ సబ్స్క్రైబ్ చెయ్యి. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో. బాయ్.